ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమాత్మనే నమః. గురుభ్యో నమః. ఋషిభ్యో నమః. అద్య కరణం కిమస్తి? అపాదానం అభవత్, సంప్రదానం అభవత్. అనుక్రమణిక అనుసారం కరణం భవతి. సాధకతమం కరణం. సాధకతమం కరణం. 1:4:42. 1:4:42 సాధకతమం కరణం. తరతమ అని మనం తెలుగులో కూడా అంటే తరతమ. తర అంటే ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ. తమ అంటే ఇంకా అంతకు మించింది లేదు, అది చివరి అన్నట్టు. ఇప్పుడు గుడ్, బెటర్, బెస్ట్ అంటాం కదా ఇంగ్లీష్ లో. అలాగే అంటే అది కొంచెం పర్వాలేదు, సామాన్యం. అంతకంటే ఇంకా కొంచెం బెటర్, దానికంటే కూడా ఎక్కువ ఉంటే తమం, అత్యుత్తమం మనం తెలుగులో వాడతాం. ఉత్తమం, అత్యుత్తమం, తమం, ఉత్తమం, అత్యుత్తమం అంటే ఇంకా అంతకు మించింది లేదు, దాన్ని తమ అంట. అంటే సాధకతమం. సాధకం అంటే సాధనం. సాధనం ఏదైతే సాధనంలో ఇంకా అంతకు మించింది లేదు, అదే చివరి అస్త్రం అనుకోండి, దాన్ని తమం అంట. తరం, తమం. దాన్ని కరణము అని అంటాం. దాన్ని ఏమంటామంటే కరణం. కరణం అంటే ఇక ఒక క్రియ చేయడానికి అంతకు మించిన సాధనం లేదు, అదే చివరి సాధనం, తమం. ఇంకా అంతకు మించి. ఉదాహరణకి లేఖన్యా లిఖతి. లేఖన్యా లిఖతి. లేఖన కార్యేన లేఖన కార్య సాధనం కిమస్తి? లేఖని. లేఖన కార్య హస్తః అస్తి, పరంతు హస్తేన న లిఖామः, హస్తేన కార్యం కుర్మः. హస్తः अपि సాధనం అస్తి, పరంతు సాధకతమం నాస్తి. హస్తేన లేఖితుం న శక్నుమः, लिखामः चेत् तस्य అంతిమరూపం న భవతి, శాశ్వతం న భవతి కదా. అంటే ఇప్పుడు లేఖన్య లిఖతి అనేది ఇప్పుడు ఎవరైనా తీసుకున్నా వ్రాయు ప్రక్రియకు ఏంటి సాధనం? సాధనం కాదు, సాధకతమం. ఇక అంతకు మించిన అంటే అంకని అంటే తూలిక అంటే పెన్సిల్. దాన్ని కూడా తూలికయా లిఖాం. తూలిక దానికి మించిన సాధనం కాదు, రాయడానికి అది తప్పనిసరి సాధనం. సాధనం అంటే ఉపకరణం. మనము ఒక క్రియ చేయడానికి మనకు పనిముట్లు, ఉపకరణం, సాధనాలు ఉంటాం కదా. అర్థమైందమ్మా. అయితే దానికి ఇక తమం అంటే ఆ సాధనంకి ఆ క్రియ చేయడానికి అది అత్యుత్తమం అనే దాంట్లో అప్పుడు దాన్ని కరణ సంజ్ఞ అంటాం. ఉదాహరణకి గమన క్రియ ఉంది, గమన కార్యం. గచ్చతి, గచ్చామి. వాహనేన గచ్చామి.
गमनक्रियार्थं साधकतमं किमस्ति वाहनं। चषकेन जलं पिबति। चषकेन जलं पिबति। पानक्रियार्थं किं साधकतमम् अस्ति? चषकः। चषकः पुल्लिङ्गशब्दः। चषकः अस्ति। चषकं किमस्ति? चषकः किमस्ति? साधनं। साधनं साधकतमम् अस्ति। उपरि अवगतम्? आम् आम्। अत्र सूत्रं किं वदति? साधकतमं करणं। సాధకతమం తమం అత్యుత్తమ సాధన, దాన్ని మించి లేదు అన్నప్పుడు సాధనం అస్తి. వాహనేన పాదాభ్యాం చలామి సాధనమేవ. సాధనం సాధకతమం కిమపి భవతి, సాధనం భవతు తదా కిం భవతి? కరణం, కరణసంజ్ఞా భవతి. సాధకతమం ప్రథమ ఏకవచనం, కరణం ప్రథమ ఏకవచనం. అనువృత్తి కారకే సంప్రదాన కారకం అక్కడికి సమాప్తం అయిపోయింది. కారక ప్రక్రియ నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? కారకే అనేది అనువృత్తి. అర్థ క్రియాయాః సిద్ధేః యత్ సాధకతమం తత్ కారకం కారణసంజ్ఞకం భవతి. క్రియాయాః సిద్ధ్యర్థం, క్రియా సిద్ధ్యర్థం, క్రియా చేయడానికి, క్రియా कः करोति? कर्ता करोति। बालकः लिखति। बालकः केन लिखति? तस्य साधनं, लेखनार्थं साधनं किमस्ति? लेखनी अस्ति। अतः लेखनी साधकतमम् अस्ति तत्र। साधनं साधकतमं, साधनम् एवमेव सामान्यं भवति। साधकतमं तेन विना కార్యం न ప్రచలతి. క్రియ కర్తుం న శక్నుమః. అది లేకుండా మనం క్రియ చేయలేము. ఆ సాధనం లేకుండా అన్నప్పుడు అది సాధకతమమై. సాధనంలో కూడా తృతీయనే, కానీ ఇక్కడ పాణిని మహర్షి మరీ ప్రత్యేకంగా ఏం చెప్పారంటే సాధకతమం ఉండాలి. అంటే కరణార్థం రిపీట్ వస్తుంది, రిపీట్ అయితే ప్రతిధ్వనిస్తుంది, ఎక్కువ వస్తుందమ్మా. పర్వాలేదు, ఇప్పుడు రావచ్చు. స్పష్టత अस्ति? आम्, सम्यक् अस्ति। सम्यक् इव। क्रिया की सिद्धि में जो सबसे अधिक सहायक एक गमनार्थं वाहनम् अस्ति, लेखनार्थं लेखनी अस्ति, पानार्थं चषकः अस्ति। ये साधनानि सन्ति। సాధన ప్రక్రియార్థం కరణసంజ్ఞం భవతి. కరణకారకం వదామः. కరణం అంటే సాధకత్వం, అంటే క్రియ చేయడానికి కర్తకు ఏదైతే ఉపకరణం ఉందో అది సాధనం. సాధనంకి ఏది సంజ్ఞ? కరణకారకం అంటాం. దాన్ని ఏ కారకం అంటాం? కరణకారకం. అర్థమైందండి? ఇంతవరకు అర్థమైంది. ఇంతవరకు ఉదాహరణకు బాలకः చషకేన జలం పిబతి. పానక్రియ ప్రచలతి. అత్ర క్రియ కర్త బాలకः अस्ति, బాలకः పానక్రియ కరోతి, పిబతి. కేన సహాయేన సాధనేన సహ పిబతి? చషకేన సహ. కేన సహాయ సాధనం కిమస్తి? పానార్థం జలపానార్థం సాధనం కిమస్తి? చషకः సాధనమస్తి. చషకः సాధనమస్తి. అతः చషకం కరణమస్తి. చషకం కరణమస్తి. చషకేన. అవగతం? ఆమ్. ఏకం సూత్రమస్తి అత్ర కర్తృకరణయోస్తృతీయా. करणे तृतीया विभक्ति कर्तृ अनभिहिते कर्ते भवति. तत्र संदर्भे अहं वदामि. अत्र तृतीया करणे तृतीया भवति. करणसाधके विभक्ति तृतीया. का विभक्ति अस्ति? तृतीया भवति. अतः चषकः चषकेन भवति. चषकः चषकेन भवति.
మన్ అహం విమానయానేన అమెరికా గచ్చామి. గమనక్రియ అస్తి. గమనక్రియార్థం సాధనం కిమస్తి? విమానం అస్తి. విమానం అస్తి. సాధనం కిం? కరణ సంజ్ఞా భవతి. करणे का विभक्ति भवति? करणे तृतीया भवति. तदपि अतः विमानेन वा विमानयानेन. विमानयानेन विमानेन न गच्छामि. ఆమ్. ఒక చిన్న సందేహం ఇంకేంటంటే ఇప్పుడు ఈ తరతమ అంటాం కదా, తర అంటేనేమో అంటే నాకు ఇంతకుముందు గీతా సోపానంలో చదివిన అర్థం ఏంటంటే తర అంటేనేమో రెండు వస్తువులు ఉన్నాయనుకోండి, దీనికంటే ఇది బెటర్ అని చెప్పడానికి తరము తర అధిక తర. రామలక్షణౌ రామః బలతరః అస్తి. బుద్ధితరః ఇద్దరిలో పోల్చినప్పుడు తరప్తం అపోఘః అనేది ఒక సూత్రం ఇచ్చాడు. తమప్ అంటే ఇక అన్నిటికీ అంటే చాలా దాంట్లో ఉత్తమం. గ్రూప్ లో 3 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు తమం తమ ఇది ప్రత్యయం అనుకుంటా కదా, తరతమ ప్రత్యయమేమో. ప్రత్యయాలు కాదు, ఇది సంజ్ఞ. తరప్ సంజ్ఞ తమపు తరప్తం అపోఘ ఈ రెండింటికి ఈ ప్రత్యయాలు. ఓకే, తరతమ. సో అక్కడ తమ వస్తుంది. ఇక్కడ డౌట్ ఏంటంటే ఇప్పుడు సాధకతమం కరణం అన్నారు కదా, అంటే మనం ప్రయాణం చేయాలంటే బస్సులో పోవచ్చు, విమానంలో పోవచ్చు. ఉదాహరణకి ఇక్కడి నుంచి మీరు అమెరికా తీసుకున్నారు కాబట్టి అక్కడ విమానయానము లేదా ఇంకా ఓడ, ఈ రెండిట్లో బెస్ట్ ఏంటంటే విమానం. అట్లా కాకుండా ఇక్కడి నుంచి మనం కరీంనగర్ పోవాలి. కరీంనగర్ పోవాలంటే దగ్గరలో ఎయిర్పోర్ట్ కూడా, కాకపోతే దగ్గర ఎయిర్పోర్ట్లోకి వెళ్ళటం ఒక పద్ధతి. బస్సులో పోవచ్చు, కార్లో పోవచ్చు, లేదా 2 వీలర్ మీద కూడా పోవచ్చు, కరీంనగర్ వెళ్ళిపోవచ్చు. వీటిల్లో బెస్ట్ అనేది ఎలా నిర్ణయిస్తాం? సాధక తమం. ఇప్పుడు కారులో వెళ్ళినా కారు యానైనా అంటాం, బస్సులో వెళ్ళినా లోక యానైనా అంటాం, విమాన యానైనా అంటాము. అక్కడ సాధక తమం అయితే కాదు కదా, అన్నీ కూడా ఉత్తమమే, అన్ని మంచివే, అన్ని మంచివి. కానీ అక్కడ ఏది ఉపయోగపడుతుందో దాన్నే కదండి. ఇప్పుడు ఇక్కడ అదే చెప్పాడు ఉదాహరణ, నేను చదువుతాను. మీరు అడిగిన శంక చాలా ఉత్తమంగా ఉంది. దాత్రేణ లునాతి. లునాతి అంటే కోయడం. దాత్రి అంటే కత్తిపీట, ఇక్కడ తెలంగాణ తెల్లిపీట అంటే కొడవలి. దాత్రేణ లునాతి అంటే దరాతి అంటే కొడవలి. కొడవలితో కోస్తాం కదా పంట కోయడము, ఇంట్లో కూరగాయలు కూడా కోయడానికి. పరుషు అంటే గొడ్డలి. పరుషున చిన్నత్తి అంటే ఫాడతాయి. ఇక్కడ కాటున కోయడము, ఇది నరకడం. ఫాడున అంటే ఇదేంటి, మనం కట్టెలు కోయిస్తామని అన్నాం కదా, కట్టెలు నరకడం అంటారు కదా. उदाहरण में दात्र तथा परशु काटने का व फाड़ने से क्रिया में सबसे अधिक साधक అన్నిటికంటే. ఎందుకంటే అది హస్తేన అనడానికి లేదు, లేదా అక్కడ ఇప్పుడు దాత్రేన లునాతి బదులు మనము పరుషున లునాతి అనడానికి లేదు. ఎందుకంటే సాధకతమం అని చెప్పాడు. ఇది ఉంది, ఇది కోయొచ్చు, ఇది నరకొచ్చు అని అనుకుంటే గనక అక్కడ ఇప్పుడు కత్తెరతో మనము బట్టలు కత్తిరిస్తామండి, అవును కదా, బట్టలు అయితే సాధకతమం అక్కడ చాలా ఉన్నాయి కత్తిరించడానికి, కోయడానికి కత్తి ఉంది, కత్తెర ఉంది. అక్కడ మనం ఏది తీసుకుంటాం, మనం అది కత్తెరి అనుకుంటా కదా, కత్తెర. దాని క్రియకి ఏదైతే సాధకతమో అంటే వాటిల్లో ఏదైతే అనుకూలమో దాన్ని తీసుకుంటాం కదా, అది కరణం. చాలా వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు నడకతో మీరు అన్నట్టుగా అక్కడ లోకయానం ఉంది, అంటే రైల్యానం ఉంది, లోకయానం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, విమానయానం. అక్కడ ఎయిర్పోర్ట్ లేనప్పుడు అది సాధకతమే కాదు. అన్ని వాహనాలలో సాధకతమం కావచ్చు, కానీ ఈ క్రియకి సాధకతమం కాదు.
క్రియకి అనుకూలం కావాలి. క్రియ నిర్వర్తించడానికి ఆ కర్తకు సాధకతమం తోడ్పడాలి, సాధనంగా ఉపయోగపడాలి. లేకపోతే అన్ని సాధనాలే ఇప్పుడు చషకేన జలం పిబతలు, చషకేన గచ్చతేనం. ఇప్పుడు ఇది కూడా చషకేనా అన్నాము. ఇప్పుడు గ్లాస్ తోటి తాగవచ్చు, ఇవాళ రేపు అంతా కూడా మనం బాటిల్స్ లో తాగుతున్నాం. కూప్యా పిబా. అప్పుడు చషకము రెండిట్లో ఏదైనా తాగినప్పుడు తమమని ఎట్లా నిర్ధారించుతాం మనం? ఇప్పుడు మీరు అలా క్రియ చేయడానికి మీకు అదే ఉపయోగము. కొంతమందికి అదేంటి చషకం కూపి అనుకూలం కాదు, వాళ్ళకి అది సాధకతమం కాదు. ఆ కర్తకి క్రియ చేయడానికి ఏది అత్యుత్తమ సాధనము, కర్తకి క్రియ చేయడానికి మనం మాస్టర్ కాదు, సిచ్యువేషన్. ఇప్పుడు అట్లా అంటే చాలా మంది, కొంతమంది కాలి నడకలు చాలా దూరం 2 మైళ్ళు 3 మైళ్ళు నడుస్తారు కదా. కొంతమంది అసలు నడవలేరు, వాళ్ళకి అది సాధనం కాదు. పాదాభ్యాం చలామి, అహం పాదాభ్యాం కిలోమీటర్ ద్వయం చలామి, అన్య 5 కిలోమీటర్ పర్యంతం అపి చలితం శక్నోతి. అక్కడ ఏంటంటే క్రియకు సాధకతమం చూడాలి, మాస్టర్ కాదు. క్రియకి క్రియ కర్తకి, కర్త క్రియ చేస్తున్నాడు కదా, ఆ క్రియ చేసేటప్పుడు ఆ కర్తకి ఏది సాధకతమము అది అలా అంటే మాస్గా. ఇప్పుడు విమానం ఇక్కడ మనం ఒక గ్రామంలో ఉంటాం, మనకు విమానం అవసరం లేదు, కర్తకి అది అనుకూలం కాదు, అది చాలా అత్యుత్తమమైన సాధనం. కానీ క్రియ చేసే కర్తకి ఏదైతే ఎక్కువ అనుకూలం. ఇంకొక చిన్న డౌట్ అమ్మా రిలేటెడ్. ఆ ఊరికి ఎయిర్పోర్ట్ ఉంది, ఉదాహరణకు వరంగల్ ఎయిర్పోర్ట్ ఉంది అనుకుందాం. వరంగల్ ఎయిర్పోర్ట్ ఉంది, కాకపోతే నా దగ్గర పైసలు లేవు. నేను ప్లేన్లో వెళ్ళవచ్చు, బస్సులో పోవచ్చు, కార్లో పోవచ్చు. కానీ ప్లేన్కి పైసలు లేవు, కార్కి పెట్రోల్ కూడా పైసలు లేవు, బస్సులో వెళ్తా. కానీ ఇప్పుడు కూడా విమానయానేన వెళ్ళడానికి అవుతుంది. విమానయానేన గంతుం శక్యం, గంతుం అవకాశం ఉంది. అంటే నేను పైసలు పెట్టలేను కానీ వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పుడు విమానయానం అనేది తమమే. అలా చూడు ఎందుకంటే ఇప్పుడు క్రియ సంపన్నులు కాదు, మీరు క్రియ చేసేటప్పుడు మీకు ఏ సాధనము అనుకూలంగా ఉంది అంతే. ఏది సాధనం సరే. దాంట్లో ఇప్పుడు 2 ఉన్నాయి, మీరు అన్నట్టుగా విమానం ఉంది, లోకయానం. రెండిట్లో మీరు క్రియ చేయడానికి ఏది ఎంపిక చేస్తే అదే కరడం మీకు సాధకతమం. అదే సాధకతమం తీసుకోవాలి. అదే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, దాత్రైన లునాతి పరుషున చినత్తి అన్నప్పుడు, చినత్తి క్రియ చేయడానికి పరుషు మనకు సాధకతమం. అప్పుడు దాత్రితో మనం చేయలేము. ఒక చెట్టు నరకాలంటే గొడ్డలి సరిపోదు, మనం గొడ్డలి ఆ సందర్భంలో గొడ్డలి సాధకతమం. ఎక్కడ గడ్డి కోయడానికో, కూరగాయలు కట్ చేయడానికో, అక్కడ దాత్రేణ. అయితే ఇప్పుడు లునాతి క్రియకి ఇది సాధకతము. కానీ ఇప్పుడు చినత్తి అనే క్రియకి, చినత్తి అంటే నరకడం, దానికి సాధనం ఏంటి? పరుషు, గొడ్డలి. అంటే సందర్భాలను అనుసరించి సాధకతమం మారుతుంది. ఇప్పుడు ఇక్కడ పరుషున చినత్తి బదులు నేను సాధకతమం అని ఎట్లయినా సాధనం కదా, క్రియ చేయడానికి సాధనం అని దాత్రైన చినత్తి అంటే అశుద్ధం, అది సాధనమే కాదు, అక్కడ సాధకతమం కాదు. ఇది అర్థమైందమ్మా. ఇప్పుడు మీరు ఇదైంది రైలుయానము, విమానయానము, అదేంటి లోకయానం అంటే బస్ యానం ఉంది కదా. వీటిలో మీకు అనుకూలం ఏంటి? బస్సు ఉంది.
బస్సు తోటి మీకు క్రియ చేయడానికి సరిపోతుంది, మీకు సంపద సరిపోతుంది, మీకు సమయం సరిపోతుంది, అప్పుడు బస్సే మీకు సాధకత. అప్పుడు వాళ్ళు కాలినడకన శకటయానం అస్తి శకట గ్రామే జనా శకటయానే గతవంతః తస్మిన్ దినేష్ తేషు దినేష్. పూర్వకాలే శకటయానే గతవంతః జనాః గమనం కృతవంతః. గమనాగమన క్రియాయాः సాధనం కిమ్ ఆసీత్ శకటయానం ఆసీత్. తేషు దినేషు నా విమానయానం ఆసీత్ నా లోకయానం ఆసీత్. తే తాదృశం గమనాగమన కృతవంతః. అవగతం? పాదాభ్యం గతవంతః, శకటయానేన గతవంతః, రథయానేన. మేనా అంటే ఏమంటారు, పల్లకి. అయితే అప్పటి యానము వాళ్ళకు రాజుల కొరకి వాళ్ళ పాదాభ్యం అనేది వాళ్ళకు అతి ఉత్తమ సాధనం అది కాబట్టి వాళ్ళు అక్కడ. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి అంటే ఏ క్రియ చేస్తున్న క్రియ కర్త మీద ఆధారపడి ఉంటది అది సాధకత. కర్త సాధకతమం విమానయానమే అనుకున్నాడు అనుకోండి, నాకు ఇదే అన్నిటికంటే అత్యుత్తమ సాధన. విమానయానంలోనే తృతీయ విభక్తి, కర్తృకరణే తృతీయ తోటి కరణలో తృతీయ విభక్తి. నేనున్నాను అనుకోండి, నేనేమంటాను, నేను బస్ లో అంటే మీరున్నారు కారు యానం అన్నారు అనుకోండి, కారు యానేన అంటే మీకు అదే ఆ క్రియ గమన క్రియ చేయడానికి అదే ఉత్తమం అని మీరు అంటే కర్త మీద ఆధారపడి ఉంటది. కర్త మీద ఆధారపడి ఉంటుంది, కొన్నేమో సందర్భాల మీద ఆధారపడి ఇప్పుడు లవిత్రం అన్న కూడా కాబట్టి లవిత్రం అన్న ఇక్కడ దాత్రం చెప్పింది, లవిత్రం అన్న కొడవలే, కాకపోతే పరుషు అంటే గొడ్డలి. ఓకే అమ్మ, ఇంకొకటి చినోతి, పుష్పాని చినోతి అని వస్తుంది కదా, పుష్పాణి చినోతి చినతి అంటే అక్కడ అంటే ఏరడం అంటే కింద పడిపోయిన వాటిని ఏరడమా లేకపోతే సెపరేట్ చేయడమా? సెపరేట్, అవి ఏరడం. త్రోట్ అయ్యేది అంటే అవి కోయడం, తెంపడం. పుష్పాన్ని త్రోట్ అయ్యేది అంటే పువ్వులను తెంపుతున్నాడు, అది ఆంధ్ర వాళ్ళైతే కోస్తున్నాడు. ఇక్కడ మరి చినత్తి చినోతి రెండు ధాతు ఒకటే కదా, అంటే చినత్తి అంటే ఇక్కడ రుణద్ధి చినత్తి ఇది ధాతు పాఠంలో చూడాలి. అంటే పుష్పాన్ని చినత్తి అని వస్తుంది, పరుషునా చినత్తి పెడచి పుష్పాన్ని పరుషున చినత్తి అయితే పరుషున రాదు, అక్కడ పుష్పాన్ని చినత్తి అని వస్తుంది. చినత్తి అంటే చినత్తి అంటే ఇది ఫాడిన అంటే దాన్ని ఇట్లా చీల్చడం. ఇప్పుడు గొడ్డలతో కట్టెలు రెండు భాగాలు చేసి ఇట్లా చీలుస్తారు కదండి, చీల్చడం. చినోతి రావాలి, పుష్పాన్ని చినోతి రావచ్చు. చినోతి ఉంటది, పుష్పాన్ని చినోతి అంటే ఏరుతుంది. అవన్నీ అంటే పుష్పాలను ఏరడం, చినోతి అంటే ఏరడం. చిన్న అంటే ఎంపిక చేయడం, ఏరడం. అదే ఒక 4-5 కలిసి ఉన్నాయి అనుకోండి, దాంట్లోంచి ఒక దాన్ని సెపరేట్ దాంట్లో సెపరేట్ లేదా మంచి పుష్పాలని వేరే తీయటం. అది అయితే త్రోట్ అయితే అంటే కోయడం. ఓకే, పుష్పాన్ని త్రోట్ అయితే తెంపడం. మనం తెలంగాణ భాష అయితే తెంపడం, పూలు తెంపడం. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకం ఉంటదండి. ఇప్పుడు అదేంటి
మనం తెలుగులో కూరగాయలు కోయడం కదా, కూరగాయలు కోయడం, బట్టలైతే కత్తిరించడం, వస్త్రం కత్తిరించడం కదా. అయితే హిందీకి వచ్చేసరికి కపడా కాటన, సబ్జీ కాటన, సాంప్ కాటన, కాటు వేసిందని కూడా కాటన, మూడింటి కూడా కాటన అని వచ్చింది. ఒక్కొక్క భాషకు ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుంది. सांप काटा उसको सांप ने काटा, सांप काटता है, टसलिया అంటారు. सांप ने इनको टसलिया, टसला ఇది కూడా వాడతారు. सांप ने काटा, सब्जी काटना, सब्जी काटना, कपड़ा काटना. అంటే ఒక్కొక్క భాషకి నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నట్టు, ఒక్కొక్క భాషలు ఇప్పుడు సంబంధాలు వస్తే సంబంధంలో వాళ్ళకు హిందీలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. మామ అంటే వాళ్ళ అమ్మకి అన్న గాని తమ్ముడు గాని. మన తెలుగులో మామ అంటే అందరూ మామ, పిల్లనిచ్చిన వాళ్ళు మామే. చాలా మంది అమ్మ అన్న తమ్ముడే కాకుండా ఇటు మేనత్త భర్త మామని, పెళ్లి చేసుకున్న అమ్మాయికి వాళ్ళ భర్త తండ్రి మామని, భార్య తండ్రి మామని. అంటే అసలు మామ అనేదానికి ప్రత్యేక అక్కడ వాళ్ళు మామ అంటే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది అమ్మ అన్న లేదా తమ్ముడు. అయితే ఒక్కొక్క భాష, నేను ఏ భాషలు, ఎందుకంటే అన్ని భాషలు మనవే కాబట్టి అంటే భాష లక్షణాలు చెప్తున్నాను. ఇక్కడ కూడా సాధకతమం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే అక్కడ అన్ని అంటే భిన్న భిన్న క్రియలో కాదు, ఒక క్రియలో కూడా మూడు ఉన్న ఆ కర్త అభిమతం మీద ఆధారపడి ఉంటుంది. మూడు వాహనాలు ఉన్నాయి, ద్విచక్రిక ఉంది, తైల ద్విచక్రిక ఉంది, కారు, మూడు ఉన్నాయి. మూడు కూడా సాధకతమాలి, ఎందుకంటే అవి లేకుండా మనం క్రియ చేయలేము. తైల ద్విచక్రిక అంటే పెట్రోల్ వెహికల్ అనా? పెట్రోల్ వెహికల్. అయితే ఈ మూడు కూడా సాధకతమలేదు, ఎందుకంటే ఆ క్రియ గమన క్రియ చేయడానికి మనకు ఈ మూడు కూడా మనకు ఇంటి నుండి పోవాలంటే ఈ మూడు ఆటో త్రిచక్రిక, తైల త్రిచక్రిక. అయితే ఇవన్నీ వాహనాలు అంటే సాధకతమాలే కానీ ఇవి ఆ క్రియ చేయడానికి మనం ఈ మూడింట్లో ఏది ఎంపిక చేస్తామో, సాధకతమంలో ఏది ఎంపిక చేస్తామో అది మనం ఇక్కడ ఉపయోగిస్తాం. అంటే మూడు కూడా సాధకతమాలి. ఇప్పుడు చిన్నత్తిలో దాత్రము కూడా చిన్నత్తి లునాతి పక్కన పెట్టండి, క్రియ చేస్తున్నప్పుడు దాత్రము కూడా సాధకతమం. ఎందుకంటే అది కోయడానికి కర్త క్రియ చేయడానికి అతనికి ఆ సాధనం లేకుండా పని చేయలేడు. అర్థమైందా? ఇంకేమైనా సందేశం లేదమ్మా? కాలేదా అండి? అయిందమ్మా, క్లియర్ అయిందమ్మా. క్లియర్ అయిందా? సాధకతమం కరణం క్రియాకరణేన క్రియాకార్య సిద్ధ్యర్థం యః సాధకతమం భవతి సః కరణ సంజ్ఞా భవతి. అంటే క్రియాసిద్ధిలో క్రియ సిద్ధించాలి, క్రియ ఫలించాలి అంటే దాని కొరకు ఏదైతే సాధనం ఉందో, సాధకతమం ఉంది అంటే దాంతో మనము సఫలతా పూర్వకంగా మన క్రియ సిద్ధి చేస్తాము అనుకున్నప్పుడు అది కరణ సంజ్ఞ అయితే, కరణ సంజ్ఞలో కర్తృకరణయో తృతీయ అని కరణంలో తృతీయ, కర్తలో కూడా తృతీయ వస్తుంది అనేది అనభిహిత అనేది ఒకటి ఉంది. ఆ సందర్భంలో నేను చెప్తాను. ఇక్కడ కరణే తృతీయ అనుకో, కరణ కారకం భవతి, కరణే తృతీయ విభక్తి భవతి. అదే కరణే తృతీయ రెండో అధ్యాయంలో వస్తుంది సూత్రం సంఖ్య. సూత్రం మీకు మన విభక్తి ప్రక్రియలు వస్తుంది, విభక్తి ప్రకరణ. కర్తృకరణయో తృతీయ అంటే ఇంతకు ముందు మనము అపాద అనే పంచమి ఒకటి 2-3-18 కర్తృకరణయో తృతీయ 2-3-18.
ఇక్కడ కర్త అనేది మనకు సందేహం వస్తుంది. ఎందుకంటే కర్త దేవదత్త గచ్చతి, మరి ఇక్కడ ఎందుకు తృతీయ అని అన్నారంటే అది అనభిహితం. ఏదైతే తింగ్ ప్రక్రియ గాని తద్ధిత ప్రక్రియ గాని అవి వాటితోటి ఏదైతే అనభిహితం ఉందో అది ఆ కర్తలోనే వస్తుంది. ఏంటి? తృతీయ విభక్తి. ఉదాహరణకి దేవదత్తేన పఠ్యతే, దేవదత్తేన పాఠ, దేవదత్తేన గమ్యతే ఇక్కడ వచ్చింది. అది కొంచెం మీకు కొంచెమే చెప్తాను ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ పోతే మనకు ప్రకరణాంతం వెళ్ళిపోతుంది. ఇక్కడ దేవదత్త కటం కరోతి, ఇక్కడ తింగ్ గాని కృత్ గాని తద్ధిత సమాస్ కే ద్వారా అనభిహిత్, అంటే తింగ్ ప్రక్రియ ద్వారా ఏదైతే చెప్పబడనిది ఉందో. ఉదాహరణకి నేను చెప్తాను. కృతః కటః దేవదత్తేన. కటః అంటే మనము చాప ఉంటది కదా, నేల వేసుకొని పడుకుంటాం. అయితే కృతః కటః, కృతః అంటే చేయబడింది, ఆ చాప అల్లబడింది, చేయబడింది. ఎవరి ద్వారా? దేవదత్తేన. ఇక్కడ దేవదత్త కృతః కటః అని, కృతః కటః అని ఉంది కదండి. కృతః అనేది క్రియ. ఎందుకు? దేవదత్తుడు చేశాడు, కానీ దేవదత్తుడిని అనుసరించి ఇక్కడ క్రియ రాలేదు. క్రియ ఎవరిని అనుసరించి వచ్చింది? కర్మని అనుసరించి. కటః అనేది ప్రథమ విభక్తిలో వచ్చింది. దేవదత్త కటం కరోతి. ఇప్పుడు అభిహితం ఏంటి? దేవదత్త కటం కరోతి. దేవదత్తుడు చాప అల్లాడు, చేశాడు, అల్లుచున్నాడు కదా. అయితే ఇది కర్మ వాక్యంలో కర్మని ప్రయోగంలో ఏంటి? కృతః కటః దేవదత్తేన. కృతః కటః దేవదత్తేన అంటే ఇక్కడ దేవదత్తుడు అభిహిత క్రియ తింగంత పదము క్రియాపదంతో ఆయన సంబద్ధమై ఉన్నాడా? క్రియాపదంతో లేడు. ఇప్పుడు రెండో దాంట్లో తింగంత పదం కాదు కదా కృతః. తింగంతం అంటే ఒక్కసారి అది చెప్తారు. తింగంత అంటే కరోతి, పఠతి, లిఖతి, కరిష్యతి, కరోతు, ఈ తింగంత పదాలు లకారాలతో ఉన్నది. అయితే ఇక్కడ ఏమని చెప్పాడంటే తింగ్ కృత్ తద్ధిత్ ఏవం సమాస్ కే ద్వారా అనభిహిత్ లియా గయా హై. అనభిహితే అనేది ఒక సూత్రం ఉంది. అది ఇప్పుడు నేను చెప్తే మనం ప్రకరణాంతరం వెళ్తాం. మీకు కేవలము చెప్పడానికి కర్తలో తృతీయ ఎందుకు వచ్చింది అని అంటే కర్త తింగను ఉద్దేశించి రాలే. ఇక్కడ దేవదత్తేనా అనొచ్చు. దేవదత్త కటం కరోతి ఇక్కడ ఏంటి? అభిహితం, క్రియ ద్వారా చెప్పబడుతున్నాడు. తింగంతం తోటి లింక్ అయి ఉంది. దేవదత్త కరోతి, దేవదత్త కటం కరోతి అన్నప్పుడు కరోతి క్రియ సంబద్ధమై ఉన్నది దేవదత్తుడితో కదా. ఎందుకంటే బాలక కటం కరోతి, బాలకాహ కుర్వంతి అంటాం. అక్కడ క్రియ కర్తను అనుసరించి వస్తుంది కదా. బాలక కటం కరోతి, బాలకాహ కటం కుర్వంతి అని అంటే క్రియ కర్త మీద ఆధారపడి కర్తరి ప్రయోగమైంది. కర్త మీద ఆధారపడిందంటే అదేంటి? అభిహితం. తింగంత పదంతో అభిహితమైంది. అనభిహితం అంటే అక్కడ తింగంత పదం అభిహితం దేనితోని అనభిహితం అంటే తింగంత పదం లేకపోవడము, కృత ప్రత్యయాలు గాని తద్ధిత ప్రత్యయాలు సమాసం ద్వారా ఏదైతే అనభిహితమై ఉందో ఆ అనభిహితంలో తృతీయ విభక్తి వస్తుంది. ఉదాహరణకి ఏంటంటే అందుకే మీకు దాంట్లో విభక్తి ప్రకరణలో చెప్తాను. ఇక్కడ కొంచెం తెలుసుకోండి. దేవదత్తేన దేవదత్త కటం కరోతి. ఇక్కడ ఏంటి?
కరోతి తింగ ఏదైతే క్రియ ఉందో తింగంత ప్రక్రియ క్రియ అది కర్తతో సంబద్ధమై ఉంది. కాబట్టి అక్కడ ఏంటి ప్రథమ విభక్తి వచ్చింది. కానీ ఎక్కడైతే అభిహితం కాలేదు, కర్త తింగంత పదానికి గాని కృదంత పదానికి గాని సమాస పదంతో గాని అభిహితం కాకపోతే అప్పుడు అది అనభిహితమైనప్పుడు అది తృతీయ విభక్తిలో వస్తుంది. ఉదాహరణకి కృతః కటః దేవదత్తేన. ఇప్పుడు కృతః అనేది దేవదత్తుడు చేసినప్పటికీ కూడా ఈ క్రియ దేనితో సంబద్ధమై ఉన్నది? కటః చాప అనే కర్మతో సంబద్ధమై. కర్మ ప్రథమ ఏకవచనంలో ఉంటే అదేంటి దానికి సంబంధించిన క్రియ కూడా ప్రథమ ఏకవచనం. కృతః కటః కట ఉంది అంటే ఇక్కడ ఇది అనభిహితం అయిపోయింది. దేవదత్త శబ్దం కర్త పదం. కాబట్టి అదేంటి తృతీయలో వచ్చింది. అనభిహిత కర్తలో తృతీయ విభక్తి వస్తుంది. తర్వాత కరణకారకంలో కూడా తృతీయ విభక్తి వస్తుంది. ఇప్పుడు అర్థమైందా అండి? అర్థమైందమ్మా. అమ్మ ఇవి కర్తరి కర్మణి ప్రయోగాలకి దీనికి అదే అభిహితం అయితేనేమో కర్తరి ప్రయోగం లాగా ఉంది, అనభిహితం అయితే కర్తరి ప్రయోగం లాగా ఉంది. కాదు, అభిహితం అయితేనే కర్తరి ప్రయోగము, అనభిహితం అంటే కర్మణి ప్రయోగం అనవచ్చునా? అట్లా అభిహితము కర్తరి ప్రయోగం. ఇట్లా దేవదత్త కట్టం కరోతి, ఇది అభిహితం. అక్కడ కర్మ ద్వితీయలో వచ్చింది. కట్టం కరోతి అభిహితం, దాంతో సంబద్ధమైంది. అనభిహితం అన్నప్పుడు అది సంబద్ధమై లేనప్పుడు అక్కడ తృతీయలో వచ్చింది, తృతీయ విభక్తి. ఓకే. అయితే ఇది మళ్ళీ మీకు పునరావృతం అవుతుంది విభక్తి ప్రకరణంలో. అనభిహితం ఏంటి, అభిహితం ఏంటి, ఏ సందర్భాల్లో అభిహితం అంటాం, అనభిహితం అనేది ఇక్కడ మనకు ప్రకరణాంతరం పోతాం కాబట్టి ఇక్కడ ఇంతవరకు తెలుసుకోండి. అంటే కర్తలో ఎప్పుడు అనభిహిత కర్తలో తృతీయ విభక్తి వస్తుంది, అనభిహిత కరణంలో కూడా తృతీయ విభక్తి వస్తుంది. అర్థమైనా? కరణకారకంలో తృతీయ విభక్తి. ఇంతవరకు మీరు అర్థం చేస్తారు. ఇప్పుడు సాధకతం అన్నప్పుడు కూడా క్రియలు అనుసరి కర్త మీద ఆధారపడి ఉంటుంది. కర్త తన క్రియా సిద్ధ్యర్థం ఏదైతే అతను ఇక ఇది లేకుండా నేను క్రియ చేయలేను అనే సందర్భంలో అది మనం నిర్ణయించలేము, కర్త నిర్ణయిస్తాం. కర్తకి సాధకతమం ఏదు, అక్కడ కర్తకి సాధకతమ, అక్కడ మమ కృతే నాస్తి నా భవతః కృతే నాస్తి. కర్త యః క్రియా సిద్ధ్యర్థం యః కర్త కార్యం కరోతి, క్రియా సిద్ధ్యర్థం యః సాధనం ఇచ్చతి తస్మిన్ ఉపరి ఆధారితం అస్తి, అతని మీద ఆధారమై ఉంటుంది. అహం పాదాభ్యం చలామి, తత్ర చలన ప్రక్రియార్థం క్రియా సిద్ధ్యర్థం పాదాభ్యమేవ పర్యాప్తం అస్తి మమ కృతే. అక్కడ సాధకతమం నా కాళ్ళే పర్యాప్తం, సాధకతమం నాకు అంతే చాలు అనుకున్నప్పుడు అది సాధకతమం అంటే నా మీద ఆధారపడి, క్రియ మీద, కర్త మీద ఆధారపడి, కర్త మీద ఉన్నది. అర్థమైందా అండి? అది మళ్ళీ సందర్భాన్ని అనుసరించి కూడా నేను 2 ఉదాహరణలు చెప్పాను. దాత్రేణ లునాతి పరుషునా చినత్తి. అక్కడ కర్త నేను నా అహం లునాతి క్రియా సిద్ధ్యర్థం పరుషు సాధనం ప్రయోగం కరోం తత్ర క్రియా సిద్ధి ఏవ న భవతి. ఇప్పుడు ఆ గొడ్డలితో కూరగాయలు కోస్తారా అండి? గడ్డి కోస్తారా? కొయ్యరు. ఇక్కడ రెండిట్లో కర్త లేదు, సాధనం మాత్రమే ఉన్నది. ఆ సాధకతమేమది. ఎందుకంటే క్రియా సిద్ధ్యర్థం దాత్రేణ తస్మిన్ సందర్భే పరుషునా ఇది వదామః అశుద్ధం భవతి, క్రియా సిద్ధి ఏవ న భవతి, క్రియా సిద్ధి ఏవ న భవతి. అవగత? అనంతరం దివః కర్మచ. దివః కర్మచ. దివః
కర్మ చ దివః షష్ఠి ఏకవచనం దివ కర్మ ప్రథమ ఏకవచనం అనువృత్తి సాధకతమం కారకే సాధకతమం కరణం సాధకతమం కరణం సంపూర్ణమస్తి కరణం నాస్తి దివః కర్మ చ అత్ర కేవలం అనువృత్తి సాధకతమమైవ అవగతం అనువృత్తి సాధకతమం కారకే అర్థః దివ ధాతోః సాధకతమం యత్ కారకం తత్ కర్మ సంజ్ఞం భవతి నా కరణ సంజ్ఞం. ఇప్పుడు ఏమన్నాడు? సాధకతమం ఏదో పాచికలు ఉంటాయి, పాచికలు దివ్యతి అక్షాన్ అంటే పాచికలు అక్షాహ అక్షాన్ అక్షః అక్షాన్ పాచికలు అక్షాహ అక్షాన్ పాచికలను అవగతం. దేవధాతు ప్రయోగే దేవధాతు ప్రయోగంలో ఏదైతే సాధకతమం ఉందో అది తృతీయ కాదు. అక్షైహి దివ్యతి అని అనకూడదు, అక్షాన్ దివ్యతి. ఎందుకంటే దివ్యతి అంటే ఆడడం. ఈ ఆడడం అనే దానికి సాధనం ఏంటి? పాచికలు. ఆ పాచికలు కాబట్టి మనం ఏదైతే సాధకతమో అది కరణం అని చెప్పాడు కదా మొట్టమొదటిగా. అవును, అప్పుడు అది సాధకతమం కదమ్మా. ఒక్కరి ఇక్కడ సాధకతమం కరణం మొత్తం వస్తుంది. వీళ్ళు సూత్రాలు ఇప్పుడు పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళు ఎన్ని తప్పులు రాసిండ్రో అర్థం. ఇందులో అయితే అనువృత్తి చదవమంటారు ఒకసారి. ఇందులో అనువృత్తి కారకే సాధకతమం కరణం రెండు ఇచ్చారు. మొత్తం ఇచ్చాడు కదా. ఇక్కడ నేను కరణం పెట్టేసుకుని మొత్తం సూత్రం వచ్చింది కదా. అవునమ్మా, మొత్తం సూత్రం వచ్చింది కదా. కారకే ఒకటి, సాధకతమం కరణం. అది शुद्धम అండి, అది शुद्धम. ओके, दिव धातु का साधकतम कारक उसकी कर्म तथा करण संज्ञा होती है. कर्म संज्ञा चकारात् करण संज्ञं भवति. అంటే మొట్టమొదటిగా సాధకతమం కరణం ఈ సూత్రాన్ని అనుసరించి దివ్యతి క్రియ సిద్ధ్యర్థం అక్షాః సంతి అతః కరణ సంజ్ఞం సాధకతమం అస్తి. దివ్యతి క్రియా సిద్ధ్యర్థం అక్షాః అంటే దివ్యతి అనే క్రియా సిద్ధ్యర్థం అక్షాః పాచికలు ఏంటి? సాధకతమం. కాబట్టి అక్షేహి వచ్చింది, దాంతో పాటుగా కర్మ సంజ్ఞ కూడా అవుతుంది. కాబట్టి అక్షాన్ అక్షేహి ఎట్లాగో అక్షాన్ కూడా అంతే. ఒక పాచికతో ఆడం కదా. ద్వితీయ బహువచనం కదా, అక్షాన్. ద్వితీయ బహువచనం అక్షాన్, తృతీయ బహువచనం అక్షేహి. అక్కడ మీ దాంట్లో శుద్ధమే ఉందండి. మొత్తం అనువృత్తి తీసుకున్నాడు సూత్రంది సాధకతమం కరణం. అంటే దివ కర్మచ అన్నప్పుడు కరణ కరణకారకంతో పాటు కర్మకారకం కూడా ఈ దివ్యత అనే క్రియను మనము ఉపయోగించినప్పుడు ఆ క్రియా సిద్ధ్యర్థం కరణకారకం అపి భవతి, చకారాత్ కర్మకారకం అపి భవతి. కర్మకారకే ద్వితీయ కర్మణి ద్వితీయ భవతి. अतः अक्षान् भवति. अक्षः देवः देवान्, अक्षः अक्षान्, देवः देवैः, अक्षः अक्षैः, रामः रामैः, रामः रामान्. रामान् द्वितीय. अवगतम्? आम्. द्वितीय बहुवचनं. एक अक्ष युक्तेन न क्रीडामः, अक्षः भवति. రెండిటితో అక్షాభ్యాం దివ్యతే, అక్షౌ దివ్యతే. రామః రామౌ రామాః ద్వితీయలోకి వెళ్ళినప్పుడు అక్షౌ అవుతుంది కదమ్మా. అదే అక్షౌ దివ్యతే. అయితే రెండు పాచికలతో అయితే అక్షౌ దివ్యతే.
అక్షాభ్యాం దీవ్యతి. తృతీయ అయితేనేమో అక్షాభ్యాం. అభ్యాం అక్షాభ్యాం. అగ్రే గచ్చామా. అమ్మా ఇంకొక ఉదాహరణ తీసుకుందామా. ఇక్కడ అక్ష అనేటువంటిది కాకుండా ఇప్పుడు క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దివ అంటే క్రీడ అని చెప్పారు కదా, బ్యాట్ తోటి పరుగులు చేశారు. దివు క్రీడాయం అంటే దివ్ధాతు అంటే దివ్ అంటే ఆడటం అని కదా. ఇప్పుడు బ్యాట్ తోటి పరుగులు చేశారు. ఇది ఎలా చెప్పాలమ్మా. హిందీలోనో బల్లే అనేది అంటాం బ్యాట్ ని. అది ఇప్పుడు సంస్కృతంలో నేను వెతకాలి. పోనీ కట్టె అనుకుందాం. పోనీ బ్యాట్ అనేది తెలియదు, ఇప్పుడు కట్టెతోటి పరుగులు చేశారు అనుకుందాం. ఏం లేదు, ఇంకొక ఆట నుంచి ఉదాహరణ. దండ దండాత్ రామ 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 దండేన దివ్యతి కాష్టేన దివ్యతి కాష్టం దీవ్యతి అది అర్థము తెలియటం లేదు కదా. కాష్టం దీవ్యతి అక్కడ కర్మ అంటే కాష్టం అంటే ఇప్పుడు మీరు అక్కడ బల్లేబాజీ ఊహించుకున్నారు, అది బ్యాట్ ని ఊహించుకుంటున్నారు కాబట్టి దాన్ని బ్యాట్ అనుకొని దండ అంటే కర్ర. ఇది ఈ బ్యాట్ ఏమంటారో నాకు తెలియదు, ఎందుకంటే కొన్ని అప్పుడు పాపం సంస్కృతంలో వాళ్ళు ఆడలేదు క్రీడలు కాబట్టి వాళ్ళకి తెలియదు. వాళ్ళు పాచికలు జూదం ఆడేవాళ్ళు కదా అప్పుడు, అంటే పాచికలు ఈ మనం ఇప్పుడు పచ్చీస్ అట్లాంటివి అంటాం కదా, అవి ఆడేవాళ్ళు వాళ్ళు వినోదం. కాబట్టి అంటే ఇప్పుడు ఈ అష్టాధ్యాయి మనం చదువుతున్నప్పుడు అప్పటి దేశకాల పరిస్థితులు, అప్పటి జనుల ప్రవృత్తి ఏ విధంగా ఉండేది, అప్పటి కాలంలో వాళ్ళ జీవితం ఏ విధంగా ఉండేది కూడా అధ్యయనం చేయొచ్చు. అంటే ఇప్పుడు నా సందేహం ఏంటంటే, ఇప్పుడు అక్షై దీవ్యతి ఈ రెండిట్లో శుద్ధమైనటువంటిది అక్షాం దీవ్యతి. అక్షాం దీవ్యతి అంటే అక్ష అనేది అకారాంత పుల్లింగం. అయితే ఇక్కడ దివ కర్మశ అనే సూత్రం ఏమంటుంది, దివధాతు ప్రయోగం. దివధాతు అంటే క్రీడా ప్రయోగంలో ఆ క్రీడ ఇక్కడ అదేంటి పాచికలాట. ఎందుకంటే అప్పటి కాలంలో పాచికలే ఉండేది కాబట్టి పాచికలాట చెప్పారు. మహాభారత కాలంలో కూడా మనం పాచికలే చూసాం. అక్షాన్ అనేది ద్వితీయ బహువచనం ఎందుకు వచ్చింది అనేది అది అర్థం కాలేదు. అది కర్మ. మరి దివ కర్మచారం చెప్పాడు కదా, అంటే ఈ దివధాతు ప్రయోగంలో ఇప్పుడు దివ్యతి చెప్తున్నాం కదండి. దివ్యతి అనే ధాతు ప్రయోగంలో అదేంటి కర్మ దివధాతో సాధకతం, దాని యొక్క సాధకతం ఏంటి అక్ష. ఇప్పుడు దివధాతు క్రియ ప్రయోగం ఏంటి, పాచికలు ఏంటి సాధకతం. సాధకతమంలో కరణంతో పాటు కర్మ సంజ్ఞ కూడా అవుతుంది అని చెప్తున్నాడు ఈ సూత్రంతో. అంటే ఇప్పుడు ఇది అనుబంధ సూత్రం, పైదానికి ఇది అనుబంధ సూత్రమా, అట్లా అర్థం తీసుకోవాలా? లేదు, ఇప్పుడు ఇక్కడ సాధకతమం కరణం మొట్టమొదటిగా ఏమనంటే సాధకతం ఏది ఉందో అది కేవలం కరణ సంజ్ఞనే, కరణకారకమే అవుతుందని చెప్పాడు. అప్పుడు అది అక్షైర్ దీవ్యతి కదా. ఇక్కడ వరకు మీరు అర్థం చెప్పండి. సాధకతమ క్రియా సిద్ధ్యర్థం యా సాధకతమం అస్తి సహ కారకం కరణ సంజ్ఞకం భవతి. కరణ సంజ్ఞకం కరణం కిం భవతి, తృతీయ విభక్తి కర్తృకరణయో తృతీయ భవతి. పరంతు దివధాతోః ప్రయోగే, దివధాతు ప్రయోగం చేస్తే అన్యత్ర దివధాతు ప్రయోగే ఏవ కరణ సంజ్ఞా భవతి, చకారాత్ కర్మ సంజ్ఞా అపి భవతి. కరణ సంజ్ఞతో పాటుగా ఆ దివధాతు ప్రయోగంలోనే ఇంకా వేరే ధాతు, ఇప్పుడు అదేంటి చషకేన పిబామి అని అన్నాం, చషకం పిబామి అనడానికి లేదు, ఎందుకంటే
అంటే ఇక్కడ ఈ రెండు ప్రయోగాలు కూడా సరి సరి అంటారు ఇక్కడ. అంటే అక్షయ్ అన్నా కూడా అక్షాన్ అన్నా కూడా ఎందుకంటే ఇక్కడ దివధాతు ప్రయోగం చేసాం కాబట్టి ఇప్పుడు ఎంత పెద్ద ఋషి అయినా అప్పటి జనావాస భాషను కూడా స్వీకరించాల్సి వస్తుంది. వాళ్ళు రెండు రకాలుగా ఉపయోగించినట్టు. అలా చివరిలో మనకు జనపదే అని చెప్తాడు వ్యాకరణం రాసేప్పుడు. ఇప్పుడు వాళ్ళు పూలు కోస్తున్నారు, మనము కోయడము అంటే వేరు. మనము రంపం బట్టి కోయడము, దాన్ని కోయడం కదా. ఇప్పుడు మనకు త్రెంపడము మనకు అనుకూలం అనిపిస్తుంది. ఇక్కడ మన పూర్వులు ఉంటే వాళ్ళకు కోయడం అంటే వాళ్ళకి అదో రకంగా అనిపిస్తుంది, వాళ్ళకి త్రెంపడం అంటే. ఇప్పుడు తోలుకొని రావడంలో కూడా అతన్ని అతను తోలుకొని రా అంటారు ఇక్కడ తెలంగాణ. తీసుకురా అంటే పశువా. వాటిని ఏంటంటే మనము ఈ భాషను మనము వాడినప్పుడు, సాహిత్యం రాసినప్పుడు వాటిని మనం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మహర్షి ఇది రాసినప్పుడు మహాభారత యుద్ధ సమాప్తం అయిపోయింది. గజిబిజి గందరగోళ కాలంలో అన్నిటినీ పొందుపరిచి సంగ్రహించి రాయడము, దాంట్లో జన భాషను కూడా వారికి స్వీకరించాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళు ద్వితీయాలు కూడా వాడి ఉంటారు. కాబట్టి దివా కర్మచ, ఎందుకంటే వినోదానికి వాళ్ళకు అదే సాధనం కదా. అప్పుడు ఇప్పుడంటే మనకు ఈ కంప్యూటర్ గేమ్స్ వచ్చినాయి, అవన్నీ అప్పుడు లేవు కదా. కాబట్టి అప్పటి భాషను పట్టుకొని, అంటే అప్పటి పరిస్థితిని బట్టి వాళ్ళు రాశారు. కాబట్టి ఇప్పుడు వాస్తవానికి సాధకతమం ఏది ఉంది క్రియాసిద్ధ్యర్థం, అది క్రియాసిద్ధ్యర్థం సాధకతమం ఏదైతే ఉందో అది కరణ సంజ్ఞనే. అది దానికి ఎటువంటి సందేహం లేదు. కానీ దివధాతు ప్రయోగం చేసినప్పుడు అక్కడ కూడా క్రియాసిద్ధ్యర్థం సాధకతమం అవసరం. అక్కడ కరణ సంజ్ఞ కూడా ఉపయోగించవచ్చు, కర్మ సంజ్ఞ దానితో. ఎందుకంటే కర్మచ ఉన్నది, ఇక్కడ చ ఉంది. అంటే మరియు దివధాతు ప్రయోగే చకారాత్, అంటే కరణ సంజ్ఞం భవతి, చకారాత్ కర్మ సంజ్ఞం అపి భవతి. అంటే అక్షాన్ దివ్యతన తప్పు లేదు, అక్షయ్ దివ్యతన తప్పు లేదు. ఎందుకంటే రెండు కూడా ఉపయోగించారు అప్పటి కాలంలో జనాలు. అక్షయ దివ్యత అన్నారు, కొంతమంది అక్షాన్ దివ్యత, రెండు రకాలు ఉపయోగించిన దాంట్లో తప్పు లేదు. అందుకే దివహ కర్మచ అని ఇక్కడ పొందుపరిచారు. కేవలం దివధాతు ప్రయోగంలో మిగతా ధాతువులపై ఇప్పుడు చషకేన పిబతి, లేఖన్యం లిఖతి తప్పు. ఎందుకంటే సాధకతమం అంటే కరణమే. ఆ తర్వాత అదేంటి విమానయానేన గచ్చతి, విమానయానం గచ్చతి అనకూడదు, ఎందుకంటే అది దివధాతు కాదు కదా. కేవలం దివధాతు ప్రయోగంలోనే ఆ క్రియా సిద్ధ్యర్థం కరణకారకం యదా కరణకారకం భవతి తృతీయ విభక్తి భవతి, యదా కర్మకారకం ప్రయోగం కుర్మః వ్యవహారే ద్వితీయ విభక్తి భవతి. దివధాతు వచ్చినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. అది ఇప్పుడు అర్థమైంది. నేను ముందేమనుకున్నానంటే అది అక్షయ్ అనేటువంటి ఫస్ట్ వాక్యం లేదేమో, ఇది ఒకటే అనుకున్నా, నా మిస్టేక్. లేదు, రెండు. ఎందుకంటే సాధకతమం కరణం మొత్తం అనువృత్తి వచ్చింది, సూత్రం మొత్తం. అదే కర్మచ అనేటువంటి దీంట్లో చెప్పండి. అదే కర్మచ అన్నాడు కదా, నేను చాని గమనించలేదు, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాను. కర్మచ దివహ కర్మచ ఒక్క అక్షరం కూడా అటు ఇటు పోనీయలేదండి ఋషి. దివహ కర్మ అని చెప్పలేదు, దివహ కర్మచ చకారాత్ కర్మకారకమపి భవతి. అర్థమైంది. ఈ రోజు ఇక్కడికే ముగిస్తాను, ఎందుకంటే ఫోన్స్ చాలా వస్తున్నాయి. శాంతి పాఠం చేద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం
శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మాత. శుభం.